వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య దీక్షలో పాల్గొని కార్మికులకు, సంఘ నాయకులకు సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలనే అకస్సుతోనే కేంద్ర ప్రభుత్వం ఇటు వేలంపాటను ప్రోత్సహిస్తుందని వారు ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల సింగరేణి కార్మికులు నష్టపోవాల్సి వస్తుందని, కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి నిర్ణయాన్ని మార్చుకొని సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించే విధంగా మొగ్గు చూపాలని, లేని పక్షంలో రానున్న రోజులలో కలిసి వచ్చే కార్మిక సంఘాలతో నిరసన దీక్షలను మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం బొగ్గు బావులను వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. మా బొగ్గు బావులను వేలం